హాయ్ ఫ్రెండ్స్, నేతన్న రివ్యూ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం చెప్పుకోబోయేది ఈ వారమే రిలీజ్ అయిన ఓటీటీలో ఓటీటీలో మరొకసారి చెప్తున్నాను, ఓటీటీలో రిలీజ్ అయిన ఇవోల్ అంటే ఎల్ఓవిని తిరగేస్తే వచ్చేది ఇవోల్. ఈ సినిమా అయితే ఓటీటీలో రిలీజ్ అవ్వడం జరిగింది. మరి ఈ సినిమా గురించి ఇప్పుడైతే మాట్లాడుకుంటున్నాము. ఫ్రెండ్స్, నేనైతే ముఖ్యంగా ఈ వీడియో చేస్తుంది, ఈ సినిమా ఎలాంటిది, మీరు మామూలు సినిమా అనుకొని చూస్తే ఎంత ఇబ్బంది పడతారో అనే విషయాన్ని నేను ఫేస్ చేశాను. కాబట్టి మీరు తెలియకుండా ఇలాంటి సినిమా చూస్తే మీరు ఎలా ఫీల్ అవుతారో తెలియదు, కనుక కొంతమంది ఇబ్బంది పడతారు కాబట్టి వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, మరి ఇక ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చేసి వేణు వెలగపూడి, అలాగే మ్యూజిక్ వచ్చేసి సునీల్ కాశ్యప్ అనుకుంటా. ఇంతకుమించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఫ్రెండ్స్, మన తెలుగులో ఇలాంటి సినిమా ఒకటి వస్తుంది అని అయితే నేను ఎప్పుడు ఇంతవరకు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఇదైతే నేను చాలా షాక్ అయ్యాను. ఇలాంటి సినిమా వస్తే దీన్ని థియేటర్లో వద్దన్నారంట. అంటే నేను సినిమా చూసిన తర్వాత, అంటే నేను ట్రైలర్ చూసి ఏదన్నా వెరైటీ సినిమా ఏమోనని సినిమా చూడటం జరిగింది. సినిమా చూసిన తర్వాత సెర్చ్ చేస్తే థియేటర్లో దీన్ని రిలీజ్ చేయడానికి లేదు. ఏ కంటెంట్ ఉంటేనే మనకి ఏ అని సర్టిఫికేట్ వేస్తారు, కానీ దీనికి ఏలు 10 ఏళ్ళు పెట్టవచ్చు. కనుక దీన్ని ఓటీటీలో రిలీజ్ చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. ఆ ఓటీటీ సంస్థ ఏది అంటే అది నెట్ఫ్లిక్స్ ఇంకేదన్నా అయితే సరే, మాది హిందీ వాళ్ళకి సంబంధించింది కాబట్టి వాళ్ళు ఇలాంటి సినిమాలు కొంచెం అడల్ట్ సినిమాలు రిలీజ్ చేస్తుంటారు అని అయితే మనం అనుకోవచ్చు. కానీ ఇది ఓటీటీ, ఎవరిదో తెలుసు కదా మనందరికీ. కానీ ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న ఓటీటీలో ఇలాంటి సినిమా ఒకటి వచ్చిద్దని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. షాక్ అయ్యాను సినిమా చూసి. ఫ్రెండ్స్, స్టోరీ గురించి చెప్పుకోవాలంటే అక్రమ సంబంధాలు, దీని గురించే స్టోరీ. మనకి ఒకప్పుడు అంటే నేను బాగా టీనేజ్లో అంటే కొంచెం యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు పిల్ల శాస్త్రాలు చేసినట్టు కొన్ని ఇలాంటి షకీలా సినిమాలకు కూడా వెళ్ళేవాళ్ళం. ఎవరికి తెలియకుండా దొంగచాటుగా నేను మా ఫ్రెండ్స్ అందరూ షకీలా సినిమాలు చూసిన రోజులు కూడా గుర్తున్నాయి. వాటిని భయపడతా చూసేవాళ్ళం. వాటి కోసం సపరేట్గా ఒక థియేటర్ ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే డైరెక్ట్గా ఓటీటీలోనే ఇలాంటి సినిమాలనే రిలీజ్ చేస్తున్నారు. సినిమా మెయిన్ అక్రమ సంబంధాల గురించే స్టోరీ అయితే అదే. భార్య ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకునేది, భర్త ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంటాడు. సినిమా అంతా డంచికే. మరి ఏం చెప్పాలనుకొని తీశాడు? స్వతంత్రం ఉండాలి అంటే ఫ్రీడమ్ ఉండాలి ప్రతి మనిషికి, భార్యకి ఫ్రీడమ్ ఉండాలి, ఆడవాళ్ళకి ఫ్రీడమ్ ఉండాలి అనే విషయం మీద తీసిన సబ్జెక్టే. కానీ అసలు సబ్జెక్ట్ పక్కకి వెళ్ళిపోయి అంతా డంచిక సబ్జెక్టే అయితే కొనసాగింది. ఫ్రెండ్స్, మరి నేను పడ్డ ఇబ్బంది ఏంటంటే, మీరు ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో చూస్తారు కాబట్టి, ఓటీటీ అంటే మనం టీవీలోనే చూస్తాం ఆల్మోస్ట్. మీరు అలా చూసేటప్పుడు ఒంటరిగా ఉంటేనే చూడండి. ఆల్మోస్ట్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని, లేదా మీరు ఒంటరిగా ఉంటే చూడటానికి మాత్రమే ఈ సినిమాని ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఒక పోర్న్ వీడియో చూస్తే ఎలా ఉండిద్దో ఈ సినిమా కూడా అలాగే ఉండిద్ది. పోర్న్ వీడియో అంటే తెలుసు కదా, సెక్స్ వీడియో చూస్తే ఎలా ఉండిద్దో సేమ్ అలానే ఉండిద్ది. ఇంట్లో కనుక ఫ్యామిలీతో పాటు ఫ్యామిలీ తిరుగుతూ ఉంటుంది, మనం సినిమా చూడాలి అంటే మాత్రం మనకు ఉత్సాహపడిపోయిద్ది. నిజంగా చెప్పాలంటే నేనైతే ఇలాంటిది ఫేస్ చేశాను కాబట్టి మీకు అలాంటి ఇబ్బంది జరగకూడదు అని అయితే ఈ సినిమా గురించి చేస్తున్నాను నేను. అంతేగాని సినిమా గొప్పగా ఉంది, సినిమా ఇంకోలాగా ఉంది, బాగాలేదు, అసలు ఈ సినిమాకి రివ్యూ చేయొచ్చా లేదా అని కూడా కాకుండా నేను పడ్డ ఇబ్బంది, ఎందుకంటే నేను మామూలు సినిమా అనుకొని చూడటం, ఏంట్రా ఈ సినిమా అని కొంచెం ఇబ్బంది పడతాం. ఇంట్లో వాళ్ళు అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఆఫ్ చేయటం, మళ్ళీ పెట్టుకోవడం. ఎట్టగైనా సినిమా సగం చూసాం కాబట్టి ఏదైనా సబ్జెక్ట్ ఉందేమోనని పూర్తిగా కంప్లీట్గా చూడాలి కాబట్టి, ఎందుకంటే మన మైండ్ సెట్ ఆగదు కదా సగం సినిమా చూసేసి అరే ఇది ఎట్టా ఉందని. ఎందుకంటే నేను డిజాస్టర్ సినిమా అయినా కానీ, అది చెత్త సినిమా అయినా కానీ ఖచ్చితంగా పూర్తి సినిమా చూస్తాను, సగంలో లేచి వచ్చేయను. కనుక అసలు ఏమన్నా ఉందా అని అయితే చూశాను. ఏమీ లేదు. ఒక చిన్న ట్విస్ట్ కోసం, నిజం చెప్పాలంటే అసలు ఏమీ లేదు కథలో. ఏదో చెప్పాలనుకున్నాడు, మరి సినిమా చివరికి తీసేటప్పటికి ఏదోలాగా అయ్యింది. ఫ్రెండ్స్, మరి ఇది పక్కా శృంగారభరిత చిత్రంగా నేనైతే అనుకుంటున్నాను. ఓటీటీ ఇలాంటి సినిమాని రిలీజ్ చేసి ఈ మధ్య కొంచెం అసలు ఏ కంటెంట్ లేని సినిమాలనే ఓటీటీలో రిలీజ్ చేస్తుంది. అసలు ఎందుకు రిలీజ్ చేస్తుందో తెలియదు. కానీ అవి అంటే ఓకే, కమర్షియల్ పిక్చర్సు,
కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. డిఫరెంట్ కంటెంట్ సినిమాస్ వస్తుంటాయి. కానీ ఇలాంటి అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాని ఆహా ఓటీటీ అంటే ఫ్యామిలీ చూసేవాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. కనుక వాళ్ళ కోసం మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇవోల్ సినిమా పేరు, ఈవిఓఎల్ అంటే ఎల్ఓవిని తిరగేస్తే వచ్చే పేరే ఇవోల్ అంట. మరి ఈ సినిమా కూడా తారుమారుగా ఉండిద్ది. ఒకళ్ళతో ఒకళ్ళకి అక్రమ సంబంధాలు, ఇలాంటి సబ్జెక్ట్ ఈ సినిమా అంతా అదే ఉండిద్ది. కనుక అలాంటి సినిమాలు చూడాలి అని అనుకున్న వాళ్ళు, ఈ సినిమా చూడాలి అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా పర్సనల్గా మాత్రమే చూడండి. ఎందుకంటే ఫోన్లో కూడా ఓటీటీ వచ్చింది కాబట్టి మీరు పర్సనల్గా ఉన్నప్పుడు, ఇంట్రెస్ట్ ఉంటే పర్సనల్గా ఉన్నప్పుడు చూడండి. అంతేగాని ఇంట్లో మనుషులు తిరుగుతున్నప్పుడు ఓటీటీ పెట్టుకొని మీరు టీవీ స్క్రీన్ మీద అయితే ఈ సినిమా చూడబాకండి. ఇది మా నేతన్న రివ్యూ ద్వారా మీకు చెప్పాలనుకున్న మ్యాటర్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈఓఎల్ మూవీ గురించి. ఇప్పటికైతే ఇంతే. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా మా నేతన్న రివ్యూ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. మీ కమెంట్ కూడా తెలియపరచండి. మా ఛానల్ నుంచి వచ్చే ఏ వీడియో అయినా కానీ పర్ఫెక్ట్గా ఉండిద్ది. కావాలంటే నా గత వీడియోస్ కూడా చూసుకోండి. పర్ఫెక్ట్గా ఉంటేనే నేను వీడియోస్ చేస్తాను. నేను చేసిన వీడియో మీద నేను నిలబడతాను. ఆ మాట మీదే. ఒకసారి ఒకలాగా, ఇంకోసారి ఇంకోలాగా అయితే చెప్పను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.